హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈడియూ ఎక్స్పో 360. నేను మీ సందీప్ కొనిదల. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే స్కామ్. నీట్ వన్ టైం ఎగ్జామ్షన్ స్కామ్ గురించి మనం ఈరోజు మాట్లాడబోతున్నాము. డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మళ్ళీ నేను మీకు ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా అబ్బాయిలు, మీరు అమ్మాయిలే కాదు ఎంకరేజ్ చేయాల్సింది, అబ్బాయిలు కూడా ఎంకరేజ్ చేయండి. మేము మీకు చాలా లాట్ ఆఫ్ కంటెంట్ ఇస్తున్నాం, మంచి కంటెంట్, మీరు మోసపోకుండా ఉండడానికి. సో దయచేసి ఆడవాళ్ళనే కాదండి, మగవాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. మేము మీకోసం చాలా రీసెర్చ్ చేసి మంచి కంటెంట్ అండ్ స్కామ్స్ తీసుకొస్తాం. మిగతా యూట్యూబ్ ఛానల్స్ లాగా కాకుండా, మీకు బోరింగ్ కాన్సెప్ట్స్ కాకుండా మంచి కాన్సెప్ట్స్ మేము మీకోసం తీసుకొస్తున్నాము. అవేర్నెస్ వీడియోస్ ఇంకా రాబోయే ముందు చాలా అవేర్నెస్ వీడియోస్ తీసుకొస్తున్నాము. దయచేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డూ ది కామెంట్. పూర్తిగా వీడియోని చూస్తే నేనేం చెప్పాలనుకుంటున్నాను, ఏం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. 2020లో అంటే COVID-19 పాండమిక్ టైంలో మన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, MCI అంటారు, అది అప్పటికి ఇంకా డిప్రికేట్ కాలేదు, అప్పటికి ఇంకా అది ఫోర్స్లోనే ఉంది. 4వ తారీఖు 9/2020 ఒక పబ్లిక్ నోటీస్ రిలీజ్ చేసింది. పీయూష్ భారతి సాయిని వర్సెస్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఈ పీయూష్ భారతి సాయిని ఏం చేశాయంటే, కోవిడ్ వల్ల చాలా మంది, పాండమిక్ 2020లో కోవిడ్ విస్తృతంగా ఉండటం వల్ల చాలా మంది నీట్ ఎగ్జామినేషన్ రాయలేకపోయారు. అలానే నీట్ ఎగ్జామినేషన్ రాసి ఫెయిల్ అయిపోయారు. ఈ పాండమిక్ వల్ల ఎవరి మనసత్వం కూడా స్థిమితంగా లేదు, క్లాసులు సరిగ్గా అని చెప్పి వాళ్ళు కోర్టుకి వెళ్తే, ఏ కోర్టుకి, ఢిల్లీ హైకోర్టుకి వెళ్తే, ఢిల్లీ హైకోర్టు మన MCIకి కొన్ని డైరెక్టివ్స్ పాస్ చేసింది. ఆ డైరెక్టివ్స్ ని వాళ్ళు తీసుకొని వాళ్ళు ఒక పబ్లిక్ నోటీస్ పాస్ చేశారు. MCI 4/9/2020లో ఒక పబ్లిక్ నోటీస్ పాస్ చేసింది. ఈ పబ్లిక్ నోటీస్ అనేది ప్రింట్ మీడియాలో పబ్లిష్ అయింది, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వాళ్ళు టెలికాస్ట్ చేశారు. ఆ పబ్లిక్ నోటీస్ ఏంటంటే, ఎవరైతే 2020లో నీట్ ఎగ్జామినేషన్ రాయలేకపోయారో లేదా నీట్ ఎగ్జామినేషన్ ఫెయిల్ అయిపోయారో, అలాంటి స్టూడెంట్స్ బయట కంట్రీలో చేరాలనుకుంటున్నారో, ఆ స్టూడెంట్స్ కోసం ఏం చెప్పిందంటే, మీరు 2020లో నీట్ ఫెయిల్ అయినా పాస్ అయినా బయట కంట్రీలో చదవాలనుకుంటే వెళ్ళి చదువుకోండి. కానీ 2021 తిరిగి వచ్చి నీట్ అప్లై చేసి నీట్ ఎగ్జామినేషన్ రాసి పాస్ అయితేనే మీ సర్టిఫికేట్ ఇండియాలో చెల్లుతుందని తెలిసిన విషయం కదా మనకి. కన్సల్టెన్సీస్ ఏం చేస్తున్నా అంటే, దీన్ని వన్ టైం నీట్ ఎగ్జామ్షన్ అంటారు, పేర్లోనే ఉంది. వన్ టైం నీట్ ఎగ్జామ్షన్ మెజర్ అనేసి పేర్లోనే ఉంది. చాలా క్లియర్ గా చెప్పారు. ఎవరైతే స్టూడెంట్ నీట్ ఫెయిల్ అయ్యి లేకపోతే నీట్ రాయలేక మళ్ళీ 2021లో రాసుకొని ఒక ఛాన్స్ ఇచ్చారు. మీరు 20లో కానీ ఫెయిల్ అయినా, లేకపోతే మీరు 20లో కానీ నీట్ రాయలేకపోయినా, లేకపోతే నీట్ రాసి ఫెయిల్ అయినా, బయట కంట్రీలో మీరు చేరాలనుకున్నప్పుడు అడ్మిషన్స్ అయిపోతున్నాయి కాబట్టి వాళ్ళకి ఈ వెసులుబాటు కల్పించింది మన ఇండియన్ గవర్నమెంట్ అండ్ MCI. అప్పటికి MCI ఉంది, ఇంకా MCI డిప్రికేట్ కాలేదు అప్పటికి. దీన్ని కారణంగా చూపిస్తూ కొంతమంది కన్సల్టెంట్స్ ఏం చెప్తున్నారంటే, ఇండియాలో అది వాళ్ళు ఢిల్లీనా, హైదరాబాద్, ముంబై, కేరళనా, ఇండియా మొత్తం మీద కన్సల్టెంట్స్, చాలా మంది అన్వర్తి కన్సల్టెంట్స్ ఏం చేస్తున్నారంటే, వాళ్ళు నిజాలు చెప్పరు. వాళ్ళకి అడ్మిషన్స్ కావాలి, ఎలా అయినా అడ్మిషన్స్ కావాలి, నిజం చెప్పరు. మీరు నీట్ ఫెయిల్ అయినా రష్యా లాంటి దేశం మీరు MBBS చేయొచ్చు, మీ డిగ్రీ చెల్లాలంటే దానికి ఇంకో ప్రక్రియ ఉంది. మనం చాలా వీడియోస్ చేస్తున్నాం, మీరు మన ఛానల్ ఫాలో అయితే మీకు అర్థమవుతుంది ఆ వీడియోస్. ఎందుకంటే దాదాపు 10-15 వీడియోస్ కేవలం ఆ ఒక టాపిక్ మీదే, షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ చేస్తున్నాం. మొత్తం ఓవరాల్ 10-15 ఉంటాయి. మీరు ఫాలో అయితే మీకు అర్థమవుతుంది నీట్ ఫెయిల్ అయితే ఇండియాకి తిరిగి ఎలా రావాలి, మన సర్టిఫికేట్ ఎలా ఇండియాలో చెల్లుతుంది అనేసి. నీట్ ఫెయిల్ అయిపోతే మళ్ళీ వచ్చి రాసుకోండి, లేదా నీట్ రాగానే మళ్ళీ వచ్చి రాసుకోండి ఒక ఛాన్స్ ఇచ్చింది. ఆ ఛాన్స్ వీళ్ళు అడ్డం పెట్టుకొని, మీరు 2022 నీట్ ఫెయిల్ అయ్యారా, 2023లో రాసుకోవచ్చు. మీరు 2021 నీట్ ఫెయిల్ అయ్యారా, లేదు గవర్నమెంట్ చెప్పింది 2021 నీట్ ఫెయిల్ 2022లో రాసుకోవచ్చు అని, లేక 2022లో రాసి 2023లో రాసుకోవచ్చు, 2023లో ఫెయిల్ అయ్యారు 2024 వచ్చి రాసుకోవచ్చు, 2024లో ఫెయిల్ అయ్యారా మీరు MBBS బయట కంట్రీలో చేరేయండి, మీరు 2020 వచ్చి పాస్ అవ్వచ్చు అని చెప్పి చాలా మంది కన్సల్టెంట్స్ స్టూడెంట్స్ రష్యా పంపిస్తున్నారు. ఎందుకంటే ఈ కిర్గిస్తాన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఏ కంట్రీ కూడా నీట్ ఫెయిల్ అయితే యాక్సెప్ట్ చేయదు స్టూడెంట్స్ ని. చాలా తక్కువ యూనివర్సిటీ యాక్సెప్ట్, రష్యా మాత్రమే నీట్ ఫెయిల్ అయినా పాస్ అయినా స్టూడెంట్ ని వితౌట్ నీట్ ని కన్సిడర్ చేయకుండా, రష్యా మాత్రం నీట్ ని కన్సిడర్ చేయకుండా స్టూడెంట్ ని యాక్సెప్ట్ చేస్తుంది. వాళ్ళకి నీట్ క్రైటీరియా కాదు. నీట్ అనేది మన దేశానికి సంబంధించిన ఎగ్జామినేషన్. కన్సల్టెన్సీస్ ఈ మాట చెప్పేసి చాలా మంది పిల్లల్ని గ్లూమ్ చేసి పంపిస్తున్నారు. అది తప్పండి. 2021లో NMC ఫ్రేమ్ అయిన తర్వాత 19 మార్చ్ 2021 చాలా క్లియర్ చెప్పింది. ఏదైతే MCI పబ్లిక్ నోటీస్ ఇచ్చింది దాన్ని వీళ్ళు సేమ్ MCIలో NMCలో వాళ్ళు మెజర్ చేస్తూ, వాళ్ళు NMCలో క్లియర్ గా చెప్పుకొచ్చారు. సేమ్ అదే పేరు మారింది, అప్పుడు MCI ఇప్పుడు NMC.
అదే పబ్లిక్ నోటీస్ మళ్ళీ ఇచ్చారు. వీటిని అడ్డం పెట్టుకొని, వాళ్ళు చెప్పింది వన్ టైం మెజర్మెంటే, ఈ వీటిని అడ్డం పెట్టుకొని మన వాళ్ళు గేమ్ ఆడుతున్నారు. అంటే అన్వర్తి కన్సల్టెంట్స్ గేమ్ ఆడుతున్నారు. దీనివల్ల పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది. దయచేసి మీరు అడ్మిషన్ తీసుకునే ముందు 1-4 సార్లు చెక్ చేసుకోండి. ఎవరికైనా స్టూడెంట్స్ కి పబ్లిక్ నోటీసెస్ కావా అంటే మేము ఎలా మా వాల్ మీద డిస్ప్లే చేస్తాము చూడండి. ఇంకా మీకు దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేక ఈ వీడియో డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. మా టీం మీకు రెస్పాన్స్ అవుతారు. వాళ్ళు మీకు ఈ పబ్లిక్ నోటీస్ పంపిస్తారు. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మళ్ళీ మీకు ఒకసారి విజ్ఞప్తి చేస్తాను, మీరు ఎంబీబీఎస్ చేరే ముందు 1-2 సార్లు చెక్ చేసుకొని కన్సల్టెన్సీ యొక్క క్రెడిబిలిటీ, ఆ తర్వాత మాత్రం మీరు ఎంబీబీఎస్ చేయాలా వద్దా డెసిషన్ తీసుకుంది ఆ కన్సల్టెన్సీ చెప్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ముఖ్యంగా స్టూడెంట్ కన్సల్టెంట్స్ పట్ల చాలా జాగ్రత్త వహించాలి. వాళ్ళు యూట్యూబ్ ఛానల్ బట్టి ఆహా ఓహో అంటారు, కానీ వాళ్ళ వల్ల ఏమీ కాదు. కేవలం వాళ్ళు అడ్మిషన్ కూడా ఇప్పిలేరు. ఎందుకంటే ఈ సంవత్సరం చాలా మంది పిల్లల జీవితాలతో స్టూడెంట్ కన్సల్టెంట్స్ ఆడుకున్నారు. స్టూడెంట్ కన్సల్టెంట్ దయచేసి నమ్మద్దు, ఏ కంట్రీ అయినా కానీ మీరే మోసపోతారు. యూనివర్సిటీలో ఒక వర్తీ పర్సన్ హోల్ లేకుండా మీరు కానీ స్టూడెంట్ బేసే కానీ చేరితే వాళ్ళే స్టూడెంట్, వాళ్ళ మాట ఎందుకు వింటారండి? వింటారు కదా. మీకు ఏమైనా ప్రాబ్లం వస్తుంది, ఎవరు మిమ్మల్ని పట్టించుకుంటారు? దయచేసి మీరు అడ్మిషన్ తీసుకునే ముందు ఒక సేఫ్ హ్యాండ్స్ మీద తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.